హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్. ఈరోజు మన రెసిపీ సొరకాయ గారెలండి. కొంతమంది సర్వపిండి అంటారు. ఇది తెలంగాణలో ఫేమస్ వంటకం. కాకపోతే నేనైతే ఆంధ్ర అమ్మాయినండి. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో చెప్పండి. దీనికోసం అయితే సొరకాయ తురుముని ఒక కప్పు తీసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టుగా దంచుకొని ఒక పక్కన పెట్టుకోండి. 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు పొడి వరి బియ్యపు పిండినైతే యాడ్ చేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నేనైతే 2 స్పూన్ల నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ ఏ విధమైన వాటర్ అయితే యాడ్ చేయలేదండి. అలానే సరిపోయింది నాకైతే ఇక్కడ. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఏమైనా వాటర్ అవసరమైతే కొంచెం చిలకరించుకొని కలుపుకోవాలండి. ఇదైతే మనకు చూసారా చెయ్యి అనేది ఏమి అంటకుండా కలుపుకున్నాను. ఆ విధంగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండికి కలిపేటట్లు ఈ విధంగా ఆయిల్ వేసి ఒక్కొక్క దాన్ని మనం ఒత్తుకోవాలండి. మనం నార్మల్గా గారెలు ఎలా వేస్తామో వడలు వేస్తాము కదా, ఆ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే రెడీ అయిపోయాయండి. ఇవన్నీ కూడా అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు వేయడం అంటే అవ్వదు కాబట్టి అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. చాలా బాగా వచ్చాయండి. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉండను నేను పక్కన పెట్టాను కదా, దాన్నైతే ఇలా పెనం పైన ముందు ఆయిల్ లైట్గా వేసి ఇలా ఒత్తుకొని మధ్య మధ్యలో హోల్స్ చేసుకుంటూ ఆ హోల్స్లో కూడా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసి అప్పుడు స్టవ్ పైన అయితే పెట్టి కాల్చుకోవాలండి. ఫస్ట్ పెట్టేటప్పుడు మాత్రం హైలోనే ఉంచాలండి. ఎందుకంటే మనకి పెనం వేడెక్కలేదు కాబట్టి. తర్వాత కొద్దిసేపటికి మనం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఈలోపు ఇంకొక వైపు నేనైతే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, వాటినైతే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రైగా వేపుకుంటున్నానండి. ఈలోపు ఇది రెడీ అయిపోయిందండి. వాళ్ళకైతే అలా ఫ్రై చేసింది మనం తినేస్తామండి. పిల్లలైతే ఇలా ఆయిల్లో ఫ్రైస్ అయితే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా ట్రై చేశానండి. మా కోసం అయితే అలా చేసుకున్నాను. చాలా టేస్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఈ విధంగా 3 వాయిలు వేసుకున్నానండి.